బతుకమ్మ గాథ. పూర్వము చోళ రాజ్యంలో భటనరసింహ అనే రాజు ఉండేవాడు. అతని భార్య సత్యవతి. వారు ధర్మబద్ధంగా జీవించేవారు. ఒకసారి ఆ రాజ్యానికి కరువు కాటకాలు వచ్చి రాజు సర్వస్వాన్ని కోల్పోయాడు. దిక్కుతోచని స్థితిలో తన భార్యతో కలిసి అరణ్యంలో నివసిస్తూ లక్ష్మీదేవి గురించి తపస్సు చేశాను. అమ్మవారు అతనికి ప్రత్యక్షమై అతనికి కుమార్తెగా జన్మించటానికి ఒప్పుకొని పుత్రికగా జన్మించినది. ఆ బాలికను దీవించటానికి వచ్చిన పురోహితులు, వేద పండితులు బాలికను చూసి ఆరోగ్యంతో, ఆయుష్తో ఆనందంగా బ్రతుకమ్మ అని దీవించారు. రాజుగారు బ్రాహ్మణులు దీవించిన బతుకమ్మ అనే మాటను తన కుమార్తెకు నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. కొంతకాలానికి బతుకమ్మకు యుక్త వయస్సు వచ్చినది. రాజు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టగా భూలోకంలో బతుకమ్మ పేరుతో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠవానాథుడైన విష్ణుమూర్తి వివాహమాడి తన వెంట తీసుకొని పోయాను. అమ్మాయిని అత్తవారింటికి సాగనంపే సమయంలో చోళరాజ్య ప్రజలందరూ రంగురంగుల పువ్వులతో అలంకరించి సాగనంపారు. ఆ చోళరాజ్యము ఏలేటి తెలంగాణ ప్రజలు ఆశ్వయుజ మాసంలో బ్రతుకమ్మ పండుగ అనే సంప్రదాయంను ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. 9 రోజుల పాటు అమ్మవారిని మట్టితో ప్రతిష్ఠించి గోమయంతో, పువ్వులతో, రకరకాల రంగులతో అలంకరించి పాటలు పాడి, ఆటలు ఆడి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో బతుకమ్మను స్మరించుకొని జరుపుకునే పండుగ. మట్టికి మనిషికి ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది బతుకమ్మ పువ్వుల పండుగ. పువ్వు లాంటి సుకుమారమైన ఆడపడుచుల పండుగ. మా బ్రతుకుల్ని మంచి మార్గంలో నడపమని ప్రార్థిస్తూ దసరా రోజు నిమజ్జనం చేసి చక్కెర, మొక్కజొన్న పిండి కలిపిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి అందరికీ పంచుతారు. 9 రోజులు బ్రతుకమ్మలకు ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ వివిధ రకాలైన నైవేద్యాలు సమర్పించబడతాయి. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ అమ్మవారికి నువ్వులు, నూకలు నివేదిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. అటుకులు, బెల్లము, తప్పెడపప్పును అనగా పెసరపప్పును నివేదిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తూ ముద్దపప్పు, పాలు, బెల్లము నివేదిస్తారు. నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మ పేరుతో పిలుస్తూ నానిన బియ్యము, పాలు, బెల్లాన్ని నివేదన చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తూ అట్లు అనగా దోశలను సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తూ నైవేద్యంగా ఏమీ పెట్టరు. ఆటపాటలతో అమ్మవారిని ఆనందపరుస్తారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ పేరుతో పిలుస్తూ ఆమెకు సకినాల పిండి, బెల్లంను నివేదిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ పేరుతో పిలుస్తూ ఆమెకు వెన్న, నెయ్యి, బెల్లము, నువ్వులను నివేదిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ పేరుతో పిలుస్తూ పెద్ద పెద్ద బతుకమ్మలను రంగురంగు పువ్వులతో పేర్చి నీటిలో నిమజ్జనము చేస్తారు. ఆ తర్వాత వచ్చిన వారందరికీ చక్కెర, మొక్కజొన్న పిండిని కలిపి అందరికీ పంచిపెడతారు. ఇది తెలంగాణ సాంప్రదాయపు బ్రతుకమ్మ పండుగ సంబరాల విశేషము.